वज़ीर आला केसीआर ने कहा कि बदउन्वान बीजेपी को इख्तिदार से बेदखल करते हुए इस मुल्क को उनसे आजाद कराया जाएगा। पेद्दापल्ली में वज़ीर आला के चंद्रशेखर राव ने इस बात का ऐलान किया कि 2024 के लोकसभा इंतखाबात के बाद मरकज में किसानों की हुकूमत कायम होगी। पहली बार उन्होंने मुल्क को तकसीम करने वाली ताकतों से बचाने के लिए बीजेपी मुक्त भारत की अपील की। अवाम की तालियों की गूंज में वज़ीर आला ने इस बात का ऐलान किया कि बीजेपी का पीछा किया जाएगा और मरकज में किसानों की हुकूमत बनाई जाएगी। उन्होंने कहा कि मैं पेद्दापल्ली से इस बात का ऐलान कर रहा हूं, हम जल्द ही कौमी सियासत में दाखिल होंगे। वज़ीर आला केसीआर ने कहा कि नरेंद्र मोदी हुकूमत अपनी गोलमाल सियासत से लोगों को गुमराह कर रही है, जबकि आबपाशी के मंसूबों समेत फार्म ज़राई शोबे के लिए बिजली की खपत मुल्क में इस्तेमाल होने वाली पूरी बिजली का सिर्फ 20.8% थी। बीजेपी हुकूमत किसानों की हिमायत करने को तैयार नहीं है। ज़राई शोबे के बरकी बिल की लागत सिर्फ 1.45 लाख करोड़ रुपए है। बीजेपी हुकूमत ने एनपीए के नाम पर 12 लाख रुपए के कॉरपोरेट खर्च माफ किए, लेकिन वो किसानों के बरकी बकायाजात को बर्दाश्त करने तैयार नहीं है। टीआरएस सदर ने कहा कि वजीर आजम मोदी और बीजेपी ने गुजरात मॉडल का हवाला देकर अवाम को धोखा दिया, लेकिन वो तमाम महाजों पर मुल्क की तरक्की में नाकाम रहे हैं। उन्होंने याद दिलाया कि तेलंगाना में बिला तात्तुल बरकी, आरोग्यश्री या पेंशन जैसी फलाही स्कीमात में से कोई भी गुजरात में नहीं मिल सकती। चंद्रशेखर राव ने कहा कि दिल्ली के चोर तेलंगाना का दौरा कर रहे हैं और मुकामी कायदीन उनके जूते उठाकर खुशी खुशी उनके गुलाम बन रहे हैं। 60 साल तक हमने इज्जत नफ्स के लिए जद्दोजहद की और तेलंगाना रियासत हासिल की, लेकिन दिल्ली के एजेंट अब अपनी दिल्ली के मालिकों के सामने हमारी इज्जत नफ्स को गिरवी रख रहे हैं। क्या हमें इसकी इजाजत दी जानी चाहिए? నిన్నగాక మొన్న 26 రాష్ట్రాల నుంచి నన్ను కలవడానికి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి రైతు నాయకులు వచ్చినారు, దాదాపు 100 మంది. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, కేసీఆర్ గారు మేము తిరిగినాం, చూసినాం, రైతులతో మాట్లాడినాం, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క కార్యక్రమం కూడా మా దగ్గర లేదు, మీరు దయచేసి జాతీయ పార్టీలకు రావాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. పోదామా జాతీయ రాజకీయాలకు? పోదామా? కానీ ఏం జరుగుతా ఉంది? ప్లీజ్ ప్లీజ్ ఏం జరుగుతా ఉంది? ఈరోజు గుజరాత్ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను దగా చేసి మోసం చేసి అధికారానికి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అడ్డగోలు ధరలు పెంచడం, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, శ్మశానాల మీద పన్ను, చచ్చిపోయి కాలబెడదామంటే కూడా పన్ను, పాల మీద కూడా జీఎస్టీ, చేనేత కార్మికుల మీద జీఎస్టీ, పేద ప్రజల ఉసురు పోసుకుంటూ ఎన్పీఏల పేరు మీద లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుంభకోణాలు చేస్తూ లక్షల రూపాయలు మేస్తూ ఈ బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తూ ఉన్నారు. మీరు కొన్ని సన్నివేశాలు స్వయంగా మీరు చూస్తూ ఉన్నారు. గాంధీ పుట్టిన రాష్ట్రం, మా దగ్గర మద్యపానం నిషేధం చేసినామని చెప్తారు. మద్యపానం నిషేధం చేసిన రాష్ట్రంలో ప్రధానమంత్రి స్వయంగా ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కల్తీ మద్యం ఏర్లై పారుతా ఉన్నది. 70-75 మంది చచ్చిపోవడం జరిగింది. దీనికి మీ సమాధానం ఏంది నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణలో ఉండే ఏ ఒక్క మంచి పని కూడా ప్రధానమంత్రి రాష్ట్రంలో గుజరాత్లో రాదు. 24 గంటలు కరెంటు రాదు, 2000 రూపాయల పెన్షన్ రాదు, పేదలకు ఆరోగ్యశ్రీ లాంటి పథకం లేదు, ఏమీ లేదు, దోపిడీ తప్ప మరొకటి లేదు. అక్కడి నుంచి వచ్చేటటువంటి గులాంగాళ్ళు, ఈ దేశాన్ని దోసే దోపిడీ దొంగలు, ఆ దొంగల బూట్లు మోసే సన్నాసులు మనకు కనబడతా ఉన్నారు తెలంగాణలో ఇవాళ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని 60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ
ఆత్మ గౌరవంతోనే ఉందామా మళ్ళీ ఢిల్లీ వచ్చే ఏజెంట్లకు దొంగలకు గజ దొంగలకు సర్దిగట్టి గులాంలు అయిదామా దయచేసి ఆలోచన చేయండి 26 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులు నాకు చెప్పినారు సార్ తెలంగాణలో ఉన్న ఏ ఒక్క పథకం మాకు లేదు మా వడ్లు కొనరు మీరందరూ చూసినారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నేను స్వయంగా పోయి ఢిల్లీలో ధర్నా చేసే పరిస్థితి ప్రధానమంత్రికి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా ఇవాళ ధాన్యం కొనమంటే కొనుడు చేత కాదు మేము ఏడబెట్టుకోవాలని మాట్లాడతారు ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి కాదు నూకలకు కూడా షార్టేజ్ వస్తూ ఉంది గోధుమ పిండికి కూడా షార్టేజ్ వస్తూ ఉంది ఈ తెలివి తక్కువ కేంద్ర ప్రభుత్వం వల్ల ఇలా గోధుమలు దిగుమతి చేసే పరిస్థితి వస్తూ ఉంది బియ్యం కూడా దిగుమతి చేసే పరిస్థితి వస్తూ ఉంది ముందు చూపు లేక పరిపాలన చేతగాక పిచ్చి పిచ్చి విధానాలతోని అట్టర్ ఫ్లాప్ చేసి దేశ ఆర్థిక స్థితి దిగదార్చి రూపాయి విలువ పతనం చేసి అంతర్జాతీయ మార్కెట్లో దేశ ప్రతిష్ట దిగజార్చి పేదల కడగండ్లు పోసుకునేటువంటి ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అలా దయచేసి ఆలోచన చేయాలి మోసపోతే గోసపడతాం ఒకసారి దెబ్బతింటే చాలా వెనుకకు పోతాం మీ బిడ్డగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా కూలగొట్టడం చాలా అలకటి పని కట్టడం చాలా కష్టమైన పని ఇవాళ మనం బాగుపడే సమయంలో ఈ దుర్మార్గులు వచ్చి ఈ గజ దొంగలు ఈ లంచగొండులు వచ్చి లక్షల కోట్ల రూపాయల ప్రధాన ధనాన్ని దోస్తున్న ఈ దొంగలు వచ్చి ఏం చెప్తా ఉన్నారు మతం పేరు మీద కొట్లాడుండ్రి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులలో పారేటువంటి స్వచ్ఛమైన నీళ్లు వారాన్నా మత కళాల మంటలు చెలరేగి నెత్తురు వారాన్నా ఏం బారాలే వినబడతలేదు ఈ నెత్తురు వారించమని చెప్పేటువంటి పిశాచులు ప్రజల మధ్య ద్వేషం లేపేవాళ్ళు ఎక్కడికక్కడనే దయచేసి ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఏ జిల్లాకు ఆ జిల్లాలో చైతన్యవంతులమై తగిన బుద్ధి చెప్పాలి ఈ దొంగల బారిన పడితే చాలా ప్రమాదం వస్తుంది నేను చెప్పే మాటలలో సత్యం ఉన్నది అందుకే ఆకాశం నుంచి చినుకులు కూడా పడతా ఉన్నాయి మిమ్మల్ని తడిపే ఇష్టం నాకు లేదు నేను ఎత్తి మీద ఉన్నా నాకు దూరం నుంచి కనబడతా ఉంది ఇంకో 2-3 నిమిషాలలో వర్షం కూడా వచ్చే పరిస్థితి ఉంది మీరందరూ కూడా ఒకటే మాట ఆలోచన చేయాలి రైతులకు మేలు చేస్తే రైతు కూలీలకు పెన్షన్ ఇస్తే పేదవాళ్ళని ఆదుకుంటే అవి ఉచితాలు అవి బంధు పెట్టాలంట రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే లేదు లేదు ఇయ్యద్దు మీటర్ పెట్టాలంట ఎందుకు పెట్టాలి మీటర్ నాకు అర్థం కాదు దేనికోసం పెట్టాలి ఈ పెద్దపల్లి నుంచే నేను అనౌన్స్ చేస్తా ఉన్నా రేపు రాబోయేది భారతదేశంలో ఈ బీజేపీని పారదోలి రైతుల ప్రభుత్వం రాబోతా ఉంది ఇంకో సత్యం కూడా నేను మనం చేస్తా ఉన్నా విలేకరుల సోదరు రాయాలి పెద్దపల్లి